నమస్తే, వెల్కమ్ టు వీడిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కులమత ప్రాంతాలను జగన్ రెచ్చగొడుతున్నారన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎస్వి గోశాల, పాస్టర్ ప్రవీణ్ వక్ఫ్ బిల్లులపై మతాలను రెచ్చగొడుతున్నారని మండిపాటు. ఇంటర్ వెకేషనల్ కోర్సులో అత్యధిక మార్కులు సాధించిన వారికి సన్మానం చేసిన మంత్రి నారా లోకేష్. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నానని వ్యాఖ్య. ఏపీలో 16వ ఆర్థిక సంఘం పర్యటన. గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన మంత్రి పయ్యావుల కేశవ్. కులమత ప్రాంతాలను జగన్ రెచ్చగొడుతున్నాడని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. తిరుపతి గోశాల అంశం, పాస్టర్ ప్రవీణ్ మరణం, వక్ఫ్ బోర్డు బిల్లుల అంశాలతో 3 మతాలను రెచ్చగొడుతున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ వైఖరి ఎలా ఉందో కళ్ల ముందు కనిపిస్తుందని, సీఎం ఆ కుట్రలను సమర్థంగా తిప్పికొడుతూనే ప్రజలను చైతన్యపరచాలని మంత్రులకు చెప్పారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించారు. అధికారులు అవినీతిపై తరచూ చర్చ జరుగుతుండటం సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ప్రస్తావించారు. రాజకీయంగా అంతా బాగానే ఉన్న అధికారుల స్థాయిలో ఈ తరహా చర్చలు సరికాదని స్పష్టం చేశారు. ఏ శాఖ పరిధిలోని మంత్రులు ఆ శాఖ అంశాలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యూరోక్రసీలో అవినీతిపై ఈ మధ్య ఎక్కువగా చర్చకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. మనం తీసుకున్న రాజకీయ నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం ఉండకూడదని మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రజలకు ఏది మంచో అదే నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నామని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ వక్ఫ్ బోర్డు బిల్లు అంశంలో 3 రకాలుగా వ్యవహరించిందని తెలిపారు. పార్లమెంట్లో ఒకలాగా, రాజ్యసభలో మరోలాగా, కోర్టులో మరోలాగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నేతల రాజకీయ కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే మనం తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకోవాలని మంత్రులకు స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు తెచ్చుకొని ప్రభుత్వ విద్య పరువును కాపాడారని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ కళాశాలలో చదివిన వారికి మంచి మార్కులు రావనే ముద్రను చెరిపేసిన విద్యార్థులను చూసి గర్వపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి మార్కుల్లో టాపర్లుగా నిలిచిన 52 మంది విద్యార్థులను ఉండవల్లి తన నివాసంలో ఘనంగా సన్మానించిన మంత్రి వారికి బంగారు పథకం, ల్యాప్టాప్లను అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ విజేతలకు హ్యాట్సప్ అన్న లోకేష్ వారిని బ్రాండ్ అంబాసిడర్ గా అభివర్ణించారు. అందరితో భేటీ కావడం తన అదృష్టమన్న ఆయన విద్యార్థుల మధ్య పోటీ ఉండాలని సూచించారు. జీవితంలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. విజేతలుగా నిలిచిన వీరిని చూసి చాలా మంది స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. వ్యాపారంలో బ్రాహ్మణి తనకంటే మెరుగని విద్యార్థులతో లోకేష్ పలు విషయాలు పంచుకున్నారు. పని ఒత్తిడిలో తాను కూడా అమ్మ, అబ్బాయి దేవాంష్తో మాట్లాడాలనే విషయం మిస్ అవుతానని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివిస్తే ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందజేస్తుందని స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్తో పాటు విదేశీ విద్యకు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో వసతులు మెరుగుపరుస్తామంటూ హామీ ఇచ్చారు. ఇంటర్మీడియట్ లో ఏకరూప దుస్తులు అందించే బాగుంటుందని చాలా మంది విద్యార్థులు కోరినందున అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలలో, కళాశాలకు దిట్టుగా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలు తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను అమలు చేస్తున్నట్లుగా తెలిపారు. చదువుకునే రోజులు తాను వెనక బెంచి విద్యార్థిని అంటూ తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. ఇదొక పవిత్రమైన కార్యక్రమం. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. మేడం గారికి నేను ఎప్పుడు చెప్పా, చదువే కాదు వ్యాపారంలో కూడా మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే బెటర్ అని నేను మేడం గారికి ఎప్పుడు చెప్పా. అనేక విషయాలు కూడా నేను అన్నా. దాని ఉదాహరణ మా ఇంట్లోనే, నాకన్నా వ్యాపారంలో బ్రహ్మని బెటర్, చదువులో కూడా నాకన్నా బెటర్. ఆమె కూడా స్టాన్ఫర్డ్ MBA చేసిన 5 years నా జూనియర్ అయినా కూడా మార్క్స్లో చూస్తే నాకన్నా చాలా బెటర్. సో మీలో పట్టుదల ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. తల్లిదండ్రులు కూడా కోరేది ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకునే అవకాశాలు మీరు ఇవ్వండి. ప్రభుత్వం ఉంది, పిల్లలకి మేము నిలబడతాం. ఫీ రీంబర్స్మెంట్ ఉంది, PG ఫీ రీంబర్స్మెంట్ తీసుకొస్తున్నాం. విదేశీ విద్యకి ఆల్టర్నేటివ్ మంచి మెకానిజం మేము డిస్కస్ చేస్తున్నాం, అది తీసుకొస్తాం. అంటే ప్రభుత్వం ఆలోచన డబ్బుల వల్ల పిల్లలు ఇబ్బంది పడకూడదు, వెనకబడి ఉండకూడదు. నేను స్టాన్ఫర్డ్లో చదివినప్పుడు అప్లై చేసినప్పుడు అప్లికేషన్లో ఎక్కడ కానీ మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు ఇవన్నీ నేను ఎక్కడ అడగరు. మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రుల త్యాగాలనే, అది మర్చిపోకూడదు. నంబర్ 1 మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక రోజులో అయ్యేది కాదు అది, ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇగ్నోర్ అయింది. కానీ ఒకే రోజు అన్ని చేస్తామని కూడా చెప్తాం, కరెక్ట్ కాదు. కానీ చేయాలని తప్పనుంది, కార్యాచరణ పెట్టుకుని మేము చేస్తాం. యూనిఫామ్స్ ఒకటి నేను సర్ప్రైజ్ అయ్యా. అందరు చాలా మంది అన్నారు, కనీసం 6-7 అడిగినారు ఇంటర్లో యూనిఫామ్ ఇస్తే బాగుంటుందని కోరారు. అది మేము చర్చించాం. కానీ మేము అనుకున్నాం ఇది ట్రాన్సిషన్ కదా, మళ్ళీ కాలేజ్ కట్టుకు వెళ్తారు కదా, యూనిఫామ్లు అవసరమా అనుకున్నాం. దానిపైన గురించి కూడా మనం ఆడదాం, దాంట్లో ఎలాంటి డౌట్లు.
అవసరం అనిపిస్తే చేద్దాం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్లా మీ ఫీడ్బ్యాక్ అంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. చదువుకున్నాం, ఉద్యోగాలు వచ్చేసినాయి, ఆ పని ఒత్తిడిలో మనం ఆలోచిస్తాం, వెళ్ళిపోతాం. నేను కూడా ఏంటంటే పని ఒత్తిడిలో అమ్మతో మాట్లాడాలనే విషయం కూడా మిస్ అయిపోతాం. నేను ఇప్పుడు అలారం పెట్టుకున్నాను నా ఫోన్లో, లేదంటే దేవాంశతో మాట్లాడాలని కూడా మర్చిపోతాం కొన్నిసార్లు. అలారం పెట్టుకుని నేను ఒక హ్యాబిట్గా చేసుకుంటున్నా. మనం ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే వాళ్ళ వల్ల వచ్చాం. కుటుంబాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండాలి మనందరం. నేను ఎప్పుడు నవ్వుతా అంట, ప్రైవేట్ పాఠశాలలు అందరూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యాడ్లు ఇస్తారు, 1, 2, 2, 3, 3 అని. ప్రభుత్వం కూడా మేము ఇవ్వాలి నెక్స్ట్ ఇయర్ నుంచి. అది నా డైరెక్షన్. పోటీ పడాలి, పోటీ ఉంటేనే పిల్లలు బాగుపడతారనేది నా ఆలోచన. వాస్తవంగా నేను కూడా 9th వరకు ఆడుతూ పాడుతూ చదివినండి. ఎక్కువ క్రికెట్ పిచ్చి ఉండేది. అప్పుడు ఇంట్లో తల్లికి అర్థమైంది, అమ్మకి అర్థమైంది వీడు దారి తప్పినట్టున్నాడని 10th లో రుద్దేశారు. అదైన తర్వాత బాబు గారికి అర్థమైంది వీడు 11th 12th సరిగ్గా చదవకపోతే ఇంకా ప్రమాదం అని. సో నేను కూడా రుద్దుడు బ్యాచ్ ప్రోడక్ట్ ని. కానీ నేను అందరికి చెప్తా, వాస్తవంగా చెప్పాలంటే అది నా జీవితం మార్చేశాను. దాని తర్వాత నేను కార్నింగ్ మెల్లన్కి వెళ్ళాను, అక్కడ నేను చదువుకున్నాను. దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ లో 2 సంవత్సరాలు పనిచేశాను. మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళి MBA చేశాను. అంటే ఆ 3 సంవత్సరాలు చాలా కీలకమైన 3 సంవత్సరాలు మన జీవితాలు. మన సక్సెస్ అంటే పిల్లల సక్సెస్ వెనకాల ఉంది తల్లిదండ్రులు. వాళ్ళు అనేక త్యాగాలు చేస్తున్నారు మన కోసం. అది మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అరవింద్ పరగానయ్య చైర్మన్ గా ఉన్న 16వ ఆర్థిక సంఘం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వారికి స్వాగతం పలికారు. నేడు ఏపీ సచివాలయానికి రానుంది. ఆర్థిక సంఘం సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్ర సహాయంపై సీఎం చంద్రబాబు నాయుడు 2 గంటల పాటు 16వ ఆర్థిక సంఘం ముందు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం వారికి వివరిస్తారు. ఏపీకి కావాల్సిన సహాయం తగిన విధంగా ఆర్థిక సహాయం సిఫార్సు చేయాలని చంద్రబాబు నాయుడు వారిని కోరనున్నారు. ఎస్సీ కులాల వర్గీకరణ ఆర్డినెన్స్ ను కేబినెట్ ఆమోదించి అందరికీ సమాన న్యాయం చేస్తుందని హోంమంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. 2011 సెన్సెస్ ప్రకారం వర్గీకరణ జరిగిందని వెల్లడించారు. జనగణన తర్వాత జిల్లాల వారీగా వర్గీకరణ చేసి రిజర్వేషన్లు అమలు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మత ఘర్షణలు తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నాలు చేస్తుందని పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం ఘటన దీనికి పెద్ద ఉదాహరణని అన్నారు. మత పెద్దల ముసుగులో వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు వర్గ వేమశ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ తిరుపతి ఆధ్యాత్మిక ప్రదేశమని, ఆ ప్రాంతం చాలా సెన్సిటివ్ అన్న మంత్రి ఒక అబద్ధాన్ని కావాలని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కూడా పింక్ డైమండ్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ బురద జల్లింది. అసలు పింక్ డైమండ్ అనేదే లేదని తేలిందని గుర్తు చేశారు. అసత్య ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జగన్ తన సొంత పత్రికలో తాము 1100 మందికి భద్రత కేటాయిస్తే దాన్ని మోహరించారని రాశారన్నారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో కొందరు పాస్టర్లు ముసుగులో మాట్లాడకూడని మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారన్నారు. ప్రార్థనా స్థలంలో ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంలో సిట్ విచారణ జరుగుతుందని, తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ పర్యటన వల్ల విద్యార్థులు ఎగ్జామ్ కు లేట్ అయ్యారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలిందని అన్నారు. ఉత్తరాంధ్రలో క్రైమ్ ఎక్కువ నమోదు కావటం లేదని, ఎప్పటికప్పుడు నేర నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నామంటూ వారు స్పష్టం చేశారు. తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంటు, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి.
అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము. సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షులు ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి. భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టు పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. లేదండి అలాంటిది ఏం లేదు, యాక్చువల్గా ఆ రోజు అలాంటి ఆరోపణలు వచ్చినాయి కానీ మా సిపి ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ని కూడా ట్రాక్ చేశారు, టవర్ డంప్ తీసుకున్నారు, వాళ్ళు లొకేషన్స్ ఐడెంటిఫై చేశారు. ఆ సిగ్నల్ లోపం అంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటన వల్ల వాళ్ళు జేఈ మైన్స్కి అటెండ్ అవ్వకపోవడం అనేది అయితే పూర్తిగా నిరాధారం. ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్ లో పార్కింగ్ చేసిన హైదరాబాద్ కు చెందిన భక్తుడి కారులో బంగారు ఆభరణాలు నగదు చోరీ ఘటన ఇంద్రకీలాద్రిపై జరిగింది. హైదరాబాద్ లోని బృందావన్ కాలనీకి చెందిన బిల్డర్ ఆచంట దుర్గారావు కుటుంబ సభ్యులతో కలిసి కారులో అమలాపురంలో జరగనున్న బంధుల శుభకార్యానికి బయలుదేరారు. మార్గ మధ్యలో 12 గంటలకు అమ్మవారి దర్శనం నిమిత్తం దుర్గ గుడికి విచ్చేశారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబానికి చెందిన 272 గ్రాముల బంగారం చోరీకి గురైన ఘటనపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నివేదన సమయం కావడంతో అమ్మవారి దర్శనం నిలిపివేశారు. దీంతో క్యూ లైన్ లో 2 గంటల సమయం పట్టింది. దీన్ని ఆసరాగా తీసుకుని గుర్తు తెలియని వ్యక్తి కనీసం డోర్ అద్దం పగలగొట్టకుండా తలుపు తీసి ఉన్న బంగారు ఆభరణాలను అపహరించాడు. వీటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని బాధిత కుటుంబాలు చెప్తున్నారు. కార్ డోర్ కు తాళం సరిగా పడకపోవడంతో నేరం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కారు ఇక్కడ లాక్ చేసి పైకి వెళ్ళాం. మేము తిరిగి వస్తుంటే మా కాళ్ళు కాలుతారని మా పాప చెప్పుల కోసం వచ్చింది. అక్కడి నుంచి లాక్ ఓపెన్ చేశాను అనమాట. నేను చేసినప్పటికి చెప్పులు తీసుకుని వచ్చేసింది. నేను అన్లాక్ చేయలేదు, మళ్ళీ లాక్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయలేదు, అంటే వచ్చేస్తున్నాం కదా అని. ఈ లోపల కారు ఎలా పైకి వెళ్ళింది. మరి మాకు కొంత అనుమానం దాని మీద ఉంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఒకటి నాకు ఇబ్బందిగా అనిపించింది, మాకు కనిపించలేదు. దానికోసం కొంచెం చూడాలి. డిపార్ట్మెంట్ అయితే సహకరిస్తుంది సార్, మీరు ఇబ్బంది లేదు. ఎక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాం? నేను హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తాను. మాకు అసలు అమలాపురం వెళ్తున్నాం, పెళ్ళి ఒకటి ఉంది మా చిన్న కొడుకుకి, పెళ్ళికని బయలుదేరాం. దానికోసం ఏంటంటే గోల్డ్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తున్నాం అనమాట. మళ్ళీ బాగోదు కదా అని, తర్వాత రేపు వేసుకుని ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వేసుకోవడం బండి కారులో నిద్రపోయినా పాడైపోతాయన్న ఆలోచనతో చేసింది. మాకు ఎంతవరకు బంగారం ఉంది సార్ దాంట్లో? ఇంచుమించులో ఒక 50 కాసులు దాకా ఉంటుంది. ఎంత వాల్యూబుల్ దాన్ని బట్టి చూసుకోవాలి. అనుమానం అయితే లేదు సార్. మరి అదే కారు వెళ్ళింది, దాన్ని ఒకటి చెక్ చేయమంటున్నాను. నేను ఇప్పుడు అడుగుతున్నాను, అది చూస్తారని చెప్పారు. అలా సీసీ కెమెరాలు కానీ అవి చూసారా మీ ఎదురుగా? అలాగా సీసీ కెమెరాలు చూసారు సార్. ఇక్కడ మనం పెట్టిన ప్లేస్లో మాత్రం సీసీ కెమెరా కారు కనిపించలేదు. మీ కారు లేదు, మీరు లేదు. సెక్యూరిటీ సిబ్బంది ఎవరు ఉన్నారా సార్ కార్ పార్కింగ్ దగ్గర ఉన్నప్పుడు? అంటే దూరంగా ఉన్నాడు ఆయన, మన కారు దగ్గరలో లేడు, దూరంగా ఉన్నాడు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము సార్. అక్కడ 8 o'clock స్టార్ట్ అవుతాం. మేము ఇక్కడ విజయవాడ టెంపుల్కి అనేసి 12 o'clock ఇక్కడ మేము పార్కింగ్ చేద్దాం సార్. 11:55 అవుతుంది సార్ మేము వచ్చేసరికి. అది మేము మా బాబాయ్ది మ్యారేజ్ అమలాపురంలో ఉందని చెప్పేసి గోల్డ్ తీసుకొని వచ్చాము సార్. ఆ గోల్డ్ మేము కార్లో పెడితే అది మేము మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత వచ్చేసేసి గోల్డ్ వేస్తాం. సుమారు ఎన్ని గ్రాములు ఉంటుందమ్మా? 45 సార్. ఎటు వెళ్తున్నారండి ఇప్పుడు పెళ్ళికి? అంటే పెళ్ళి అమలాపురం.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన విధానంలో మార్పు రావాలని మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు అన్నారు. ఏ పని ఎప్పుడనే ప్రాధాన్యతలో మార్పు రావాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు మళ్లీ పాత ధోరణిలో కొనసాగుతున్నారని, కార్పొరేటర్లకు పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి వడ్డే శోభనాథేశ్వరరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం ఇప్పటికే 33,000 ఎకరాలు తీసుకున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు కలిపి 58,000 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. హైకోర్టు పరిపాలనా భూములు, అసెంబ్లీ, మండలి భవనాలు ఇప్పటికే నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. కొత్తగా అదనంగా 44,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం చూస్తుందని అన్నారు. ఇప్పటికి తీసుకున్న భూములు చాలావా, ఇంకా కావాలనే ధోరణిలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఇదివరకే అమరావతి రాజధాని కొరకు రైతుల నుంచి దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. రోడ్లు కానీ, వాగులు కానీ, కొండలు కానీ అన్నీ కలిపి దాదాపు 58,000 ఎకరాల విస్తీర్ణం ఉంది. అంతకుముందే 9 నవనగరాలు అన్నారు. 58,000 ఎకరాలలో సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, అట్లాగే ఇవన్నీ కలిపి వచ్చేది పరిపాలనా వ్యవస్థకు సంబంధించి, అట్లాగే వాళ్ళ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ సంబంధించి అవసరమైనటువంటి భూమి 2,700 ఎకరాలు మాత్రమే. మిగిలింది నవనగరాలు ప్లస్ కొంత భూమి, ఇంకా 6,000 ఎకరాలు స్పేర్గా మిగిలి ఉంటుంది. ఇంతవరకు అందులో తాత్కాలిక భవనాలనే పేరు మీదుగా నిర్మాణం చేసిన 2 అంతస్తుల వెలగపూడి దగ్గర సెక్రటేరియట్ భవనాలు, అట్లాగే హైకోర్టు భవనం, అట్లాగే అసెంబ్లీ కాంప్లెక్స్ ఇంతవరకు నిర్మాణం జరిగింది. ఇప్పుడు కొత్తగా అదనంగా ఇంకా 44,000 ఎకరాలు కావాలి, తీసుకోబోతున్నామని చెప్పి ప్రకటించారు. అది కూడా భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి తీసుకుంటాము అని చెప్పి ప్రకటించారు. అంటే ఇప్పటికీ తీసుకున్న భూములు చాలవు, ఇంకా కావాల్సి వస్తాయి అనేటటువంటి ధోరణితో తెలియపరిచారు. మరొక వార్త ఏంటంటే, మీరు చూస్తూనే ఉండారు, అంతకుముందు వరల్డ్ బ్యాంక్ కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇతర బ్యాంకులు కానీ 31,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణం కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రుణాలు మంజూరు చేసింది. వాటిల్లో కొంత రిలీజ్ చేశారు, పనులు టెండర్లు అయి పిలిచారు. ఇప్పుడు నిన్నటి వార్త ఏంటంటే ఇంకా 69,000 కోట్ల రూపాయలు ఇంకా లోన్లు తీసుకోబోతున్నాము, అవసరమవుతాయి అని చెప్పొచ్చు. ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అడ్డుకునేందుకు కార్మికులంతా ఐక్యంగా ముందుకు రావాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే నిర్ణయాలను ఎండగట్టాలని కోరారు. గవర్నర్పేటలోని బాలోత్సవ భవన్ లో కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు ఉమామహేశ్వరరావు, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, వైఎస్ఆర్ టీయూసీ నేత గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గంపై దాడి ప్రారంభమైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తున్నారని, లేబర్ కోడ్స్ తీసుకొచ్చిందని వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన సార్వత్రిక సమ్మె చేపట్టనున్నామన్నారు. కార్మిక వర్గాలు అడిగేవి ఆర్థికపరమైన అంశాలు కావన్నారు. ఏప్రిల్ 25వ తేదీన విజయవాడ సన్నాహక సదస్సును నిర్వహిస్తున్నామని, ఇతర కార్మిక సంఘాలు కూడా తరలి రావాలని అన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి ఒక భాగం అయితే, ప్రత్యేకంగా కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి ప్రారంభమైంది. కరోనా ఉన్న సందర్భంగానే కార్పొరేట్లు చెప్పారు అనే పేరుతో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి రద్దు చేయడానికి 4 లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్సు కార్పొరేట్లకు అనుకూలం, కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి వ్యతిరేకం. ఇందులో ప్రధానమైనటువంటిది సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు, కనీసమైనటువంటి పని గంటలు అనేటటువంటివి లేబర్ కోడ్స్ ప్రకారం నిషేధం. వాడు 12 గంటలైనా 16 గంటలైనా చేయాలి. మనమంతా చూసాం, ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పోట్లాడితే నారాయణమూర్తి గారు లాంటి పెద్దలంతా కూడా కలిసి
వారానికి 90 రోజులు చేయాలి, 90 గంటలు. అంటే ఈరోజు ఇక వాళ్ళకి ఏమి నో రెస్ట్ అన్నమాట. ఆ రూపంలో తయారయ్యి కనీసం సేఫ్టీ మెజర్స్ అనేటటువంటివి కార్మిక వర్గానికి పారిశ్రామిక ప్రాంతాల్లో కానీ పని ప్రదేశాల్లో కానీ ఉండేది. కానీ ఇప్పుడు నో సేఫ్టీ మెజర్స్. ఇప్పటికే చూస్తున్నాం, అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కానీ దీనికి ఏంటంటే యాజమాన్యం బాధ్యత కాదు. ఇది లేబర్ కోడ్లో వచ్చినటువంటి కొత్త విషయం. దాంతోపాటు పర్మనెంట్ అనేటటువంటిది ఎక్కడా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కాంట్రాక్టైజేషన్ లేదా టైం స్కేల్ శాలరీ ఆ రూపంలో ఈరోజు టోటల్గా వచ్చేటప్పటికి కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేసేటటువంటి ప్రయత్నం ఈ లేబర్ కోడ్స్ ద్వారా వచ్చింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అంశాలని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఎట్లా తయారు చేయాలి అనేటటువంటిది కేంద్రం తయారు చేసింది, రాష్ట్రాలకు పంపించింది. రాష్ట్ర స్థాయిలో ఎక్కడికక్కడ ఏంటంటే దాన్ని లెక్క ప్రకారం రాజ్యాంగం ఇచ్చినటువంటి దాని ప్రకారం కార్మికులకి సంబంధించినటువంటి లేబర్ అంశం అనేటటువంటిది రాష్ట్ర జాబితా. కానీ కేంద్రం దాన్ని టేక్ ఓవర్ చేసి కేంద్రం గైడ్లైన్స్ ఇచ్చేటంటే వీళ్ళని ఇచ్చేసేటటువంటి పరిస్థితి తయారైంది. అంటే ఈరోజు భారత కార్మిక వర్గం ఉద్యోగస్తులు సమ్మె చేసే హక్కును కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి కట్టుబానిస తత్వానికి వ్యతిరేకంగా, ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈ లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని కోరుతూ మే 20వ తారీఖున దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి పిలిపించారు. ఇప్పటికే అనేక సార్లు సమ్మెలు చేశారు కార్మిక వర్గం. ప్రభుత్వం అందుకని ఏంటంటే వీటిని అమలు జరపడానికి సాహసించాల. కానీ ఈరోజు వచ్చేటప్పటికి సొంతంగా బలం లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం లేకపోతే దాని మిత్రపక్షాలు, అదే రకంగా బీహార్లో నితీష్ కుమారు వాళ్ళ బలంతో ఈరోజు వీటన్నిటిని కూడా అమలు జరపడానికి పూనుకుంటున్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో మే 20వ తేదీ భారతదేశ వ్యాప్తంగా జరుగు సార్వత్రిక సమ్మెని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ జయప్రదం చేయడానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి సమావేశం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ప్రధానంగా రాష్ట్రమంతా ఒక కార్యాచరణ ప్రకటించేదానికి ఈ నెల 25వ తేదీన ఇక్కడ రాష్ట్ర సదస్సు జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుండి అన్ని కార్మిక సంఘాలు నాయకత్వం వహించేటటువంటి నాయకత్వం హాజరవుతారు. ప్రధానంగా ఈ సమ్మె దేశవ్యాప్తంగా జరిగే ఈ సమ్మె ఏ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి డిమాండ్లు లేవు. ఏ ఒక్క ఆర్థిక ప్రయోజనాలను చేకూరేటటువంటి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం పడేటటువంటి ఏ ఒక్క డిమాండ్ కూడా లేదు. ప్రధానంగా కార్మిక వర్గం భారతదేశానికి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత 42 కార్మిక చట్టాలు పోరాటాల ద్వారా సాధించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ కార్మిక చట్టాలన్నిటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈ 42 కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాలు చేకూరేటటువంటి వాటన్నిటిని కూడా కాలరాసి 4 లేబర్ కోడ్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి గత 7-8 సంవత్సరాలుగా వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నప్పటికి కూడా ఈ సంవత్సరం ఈ ఏప్రిల్ మే నుంచి అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రయత్నం చేస్తుంటే ఈ అమలుని ఆపుదల చేయాలనే డిమాండ్ పైన మాత్రమే ఈరోజు దేశవ్యాప్తంగా 20వ తేదీ దేశవ్యాప్త సమ్మె జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఢిల్లీలో ఓ హైకోర్టు జడ్జి ఇంట్లో 500 కోట్ల అవినీతి సొమ్ము దొరికిందని, దానిపై ఎందుకు మీడియా ప్రశ్నించడం లేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ నిలదీశారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి జరిగిందని, ఈ డబ్బు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ దని చెప్తున్నారని ఆరోపించారు. సమాధానం చెప్పకపోతే ప్రధాని మోడీ చీఫ్ జస్టిస్లు రాజీనామా చేయాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చండీగఢ్లో రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోడీ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ నలిపేసిందని ఆరోపిస్తున్నారని, కానీ రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో వారికి ఎలాంటి మద్దతు ఇవ్వకుండా ప్రతి అంశంలో వెనక్కి లాగారు అని మండిపడ్డారు. ఢిల్లీలో ఓ హైకోర్టు జడ్జి ఇంట్లో 500 కోట్ల రూపాయల అవినీతి సొమ్ము దొరికిందని తెలిపారు. ఈ విషయంలో మీడియా మౌనంగా ఉండటం దురదృష్టకరమని విమర్శించారు. ఈ అవినీతికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
ఆ డబ్బు ఓ రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా చెప్పుకుంటున్నారని, ఇలాంటి విషయాల్లో ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలని, లేకపోతే మోడీతో పాటు చీఫ్ జస్టిస్ కూడా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ఎవరు తెలియనటువంటి విషయం, విననటువంటి విషయం, 500 కోట్ల అవినీతి. 1 కోటి రూపాయలు కాదు, 200 కోట్ల రూపాయలు కాదు, 500 కోట్ల రూపాయలు డబ్బు. మరి ఢిల్లీలో ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో పట్టుబడ్డది 500 కోట్ల రూపాయల నోట్లు. ఎందుకు ఎవరు రాయటం లేదేవి? మీడియా చచ్చిపోయిందా? అవసరం లేదా? వాడు ఎవడో పేదోడు ఆర్టీసీ కండక్టర్ ఏదన్నా తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటే ఇంత పెద్ద అక్షరాల్లో రాస్తారే మీడియా సోదరులారా, ఓ మీడియా, ఓ మ్యాగ్నెట్లు రారా. ఒక ఆమె చిత్రా సుబ్రహ్మణ్యం అని ఆ రోజుల్లో జినీవా నుంచి జాబులు రాసేది. 1987-88లో మునిగిపోయింది ప్రపంచం అని ఇష్యూ మీ అందరికీ తెలుసు. ఈరోజు 500 కోట్ల రూపాయలు భారతదేశ రాజధానిలో మరి నడిబొడ్డులో 500 కోట్ల రూపాయలు దొరికింది. ఇది ఏమి ఎవడు రాయడే, మర్చిపోయాడే? ఎవరి వైఫల్యం ఇది? ఎవరి వైఫల్యం ఇది? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళకి తెలుసు ఎవరు డబ్బు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారని తెలుసు. ఒక జడ్జి ఇంట్లోకి వాటర్ బాటిల్ తీసుకోపోవాలంటే పోలీస్ సెక్యూరిటీ స్క్రీనింగ్లు ఉంటాయి. ఈడ ఎందుకు లేదు? ఎవరు చేర్చారు 500 కోట్ల రూపాయలు జడ్జి గారి ఇంటికి? అది ఎలా బయటపడ్డది మీ అందరికీ తెలియని రహస్యాన్ని నేను చెప్తాను. వాళ్ళ ఇంట్లో జడ్జి గారు యశ్వంత్ వర్మ ఆయన పేరు. ఆయన కులం కాయస్తు. ఆయన అలహాబాదు, బాగా డబ్బున్నాడు. ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. ఆ డబ్బు ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది అని చెప్పుకుంటున్నారు. అడ్వకేట్లే కాదు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది ఆ డబ్బు అని చెప్తున్నారు. భారతదేశంలో 500 కోట్ల రూపాయలు ఒక జడ్జి ఇంట్లో పట్టుబడ్డం ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ కావచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. దీనికి జవాబు చెప్పాల్సింది దేశ ప్రధానమంత్రి. ఊరికే మాటలు కొట్టబాకయా ప్రధానమంత్రి గారు, వచ్చి జవాబు చెప్పు. ఎలా వచ్చింది డబ్బు? ఎవరిచ్చారు డబ్బు? ఏ తేదీల్లో ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఈ డబ్బు ఎవరిది? చెప్పాల్సిన బాధ్యత భారతదేశ 140 కోట్ల మంది ప్రజలకు ఉంది. చెప్పాల్సిన బాధ్యత. రెండో బాధ్యత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి సంజయ్, జస్టిస్ సంజయ్ దేశ ప్రజలకు ఆల్ ఇండియా రేడియోలో చెప్పాల్సిన బాధ్యత తనకుంది. లేకపోతే అవసరం లేదు ఇల్లు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కులమత ప్రాంతాలను జగన్ రెచ్చగొడుతున్నారన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఎస్వి గోశాల, పాస్టర్ ప్రవీణ్ వక్ఫ్ బిల్లులపై మతాలను రెచ్చగొడుతున్నారని మండిపాటు. ఇంటర్ వెకేషనల్ కోర్సులో అత్యధిక మార్కులు సాధించిన వారికి సన్మానం చేసిన మంత్రి నారా లోకేష్. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నానని వ్యాఖ్య. ఏపీలో 16వ ఆర్థిక సంఘం పర్యటన. గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన మంత్రి పయ్యావుల కేశవ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.